ఏంట్రా పని అయిపోయిందన్నా? ఓకే, కలిసి తిరక్కండి, విడిపోండి. ఓకేనా? లేవయ్యా, వెళ్ళిపోతాం. పైకి లేస్తే కింద పడిపోతున్నాయా? ఆ చోట ఎక్కడ? సరే సేవియర్ ఇదిగో వస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలి? గాంధీ బొమ్మ. తొందరగా పద. తొందరగా వెళ్ళండి. నువ్వు ఫుల్ గా తిని రెస్ట్ తీసుకో రాజా. నేను తింటాను గానీ నువ్వు నీ కర్తవ్యం నిర్వర్తించు. ప్రతిఫలం ఎదురు చూడకో. రోడ్లో ఒక్క కారు కూడా తిరగటం లేదు. అందరూ ఇంకా నిద్ర లేచుండ్రు. కానీ మనకి ఒక్క ఇడ్లీ కూడా తినడానికి టైం లేదు. అవును, ఏమైందంట? ఎవరో నరికేశారంట. వీళ్ళు మారరు. ఆ వైట్ టీషర్ట్ అతని పిలు. అలాగే సార్. జాగ్రత్తగా తీసుకెళ్తావు కదా సార్. ఇన్స్పెక్టర్ గుండె ఆగిపోయేటట్టుంది. అలాగా? కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటంట? తన గుండె ఆగిపోయేటట్టు ఉందని చెప్తున్నాడు. తీసుకురావా? అలాగే సార్. పిలిస్తే రావా నువ్వు? అయ్యో, నా వల్ల కావట్లేదు సార్. సార్ లేచి రండి సార్. నన్ను గట్టిగా పట్టుకోండి. రండి రండి. మెల్లగా తీసుకెళ్ళండి. అయ్యో, తల తిరిగిపోతుంది. పేరేంటి? కాంతారావు సార్. పేరు అడిగితే పేరు మాత్రమే చెప్ప. కాంతారావు సార్. నువ్వు చూసావా? లేదు సార్. ఎప్పుడొచ్చావు? మీరు రావడానికి ముందే నేను వచ్చాను సార్. వచ్చిన వెంటనే వెళ్ళి కూర్చున్నావు. తల తిరుగుతుంది సార్. ఎందుకు తిరగదు? ఆ టీషర్ట్ మీద ఏంటి? ఏంటది? నల్లులు కుట్టినట్టున్నాయి సార్. మీలాంటి వాళ్ళైనా మన దేశానికి పట్టిన చీడ పురుగులు. ముందు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. తెలియదు, రాలేదు, చూడలేదు, ఇవే చెప్పండి అయ్యా. ఫ్యామిలీ ఉంది సార్. మేమేంటి అనాథలమా? మాకు ఫ్యామిలీ ఉందయ్యా. నువ్వు కూడా చూడలేదు కదా? చూడలేదు సార్. వెళ్ళండి, పడుకోండి. తప్పండి తప్పండి. అంబులెన్స్ దారండి, పదవండి. గుడ్ మార్నింగ్ సార్. అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకొడుతున్నాడు. అలాగే అన్న, వాడు ఎలా బతికాడో తెలియట్లేదన్నా. వాడు బతికాడంటే మనం చచ్చిపోతాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టడు. అంబులెన్స్ అడ్డగించండి. ఏం కావాలి? పోవా సింగం. చెప్పు. ఏదో సమస్య అనుకుంటా. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. దగ్గరుండి చూసుకో. అలాగే. ఏం భయపడద్దు. రేయ్ తమ్ముడు, బండి తీరా. త్వరగా పోనీరా.
వాడిని ఇక్కడ చంపేద్దామన్నా. రే తమ్ముడు, నువ్వు చదువుకుంటున్నావు, అటువంటి పనులు చేయకూడదు. చెప్పండి. చెప్పి కదా చేయాలి. ఇంతవరకు చెప్పి చేశామా? ఇలా చూడు నారాయణ, నాకు ప్రాబ్లం రాకూడదు. ఉత్తమ్, వాడికి అన్ని విషయాలు తెలుసు. ఎదిరించాడని వేసేయాలనుకున్నాం. విషయం పెద్దదైంది. పైనుండి ప్రెజర్ రాకముందే మీరు కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి, లేదంటే మీకే ప్రాబ్లం. సార్, పబ్లిక్ చూస్తుండగా నడి రోడ్డు మీద ఇదేం బాలేదు సార్. తప్పు సార్. రెహమాన్, చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళి చూడమ్మా. నీకేం దెబ్బలు తగలేదు కదా సింగం? పెద్ద దెబ్బలేం తగలేదు, చిన్న దెబ్బలే తగిలాయి. ఒక్కో ప్రాణాన్ని కాపాడుతున్నప్పుడల్లా కొత్తగా ఓ శత్రువు పుట్టుకొస్తూనే ఉన్నాడు. మంచి చేయాలి అనుకున్నప్పుడే ముగ్గురు ముందుకొస్తారు. చేసామంటే అన్నా, ఆ అంబులెన్స్ డ్రైవరు మన ప్లాన్ పాడు చేశాడు. ఎంత అరిసినా కూడా బండి ఆపలేదు. పోరా, పందుల్లాగా తింటాం కాదురా, వాడి సంగతి నేను చేస్తాలే. వాడేనన్నా. ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందా? సింగం, నువ్వు వెళ్ళు. ఓయ్, ఇలా రా. ఎవడ్రా నువ్వు? నరికించుకున్న వారికో, ఫోన్ చేసిన వారికో, వెళ్లి కాపాడిన వారికో ఏ సంబంధమూ లేదు. ఒక ప్రాణం పోకూడదు, దానికోసమే. ఆయన మంచోడో చెడ్డడో నాకు తెలియదండి. ఈ బండిలో నేను ఎక్కించుకున్నానంటే ఆ ప్రాణానికి బాధ్యత నాది. దేవుడు నాకు ఈ పని అప్పచెప్పాడు. దాన్ని సక్రమంగా చేద్దామనుకుంటున్నాను. చేసి తీరతాను. నా తల్లి ఇంతవరకు ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వలేదు. ఎలాగోలా పట్టుకుని తీసుకొచ్చి చేరుస్తుంది ఆసుపత్రిలో. రేపనే రోజున మీకు ఆ పరిస్థితి వస్తే నేనదే చేస్తాను. కోపగించుకోకండి. రై, కార్తీరా. సరే అన్న. వీడి మీద కన్నేసి ఉంచండి. హలో, ఏ చోటు? సేవియరు, రా రా. ఇక మీద నేను ఇడ్లీ మీద చేయి పెడితే చెప్పించి కొట్టు. కాకులైనా ప్రశాంతంగా తింటాయి.